వివాహం టైంలో మనం జాతకాలు పరిశీలిస్తూ ఉంటాము. జాతకాలు సూటబుల్ అయినయా కావా చెప్పడానికి మనం గుణమేళన చక్రాన్ని అధికంగా పరిశీలిస్తూ ఉంటాం. అంటే నక్షత్రాలను బేస్ చేసుకొని నక్షత్రాల యొక్క మిత్రత్వాన్ని బట్టి గుణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మనం సాధారణ భాషలో పాయింట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ 36 పాయింట్స్కి 18 పాయింట్స్ అంటే 18 గుణాలు కనుక వచ్చినట్లయితే వివాహం సూటబుల్ అని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని నక్షత్రాల మధ్య 18 రానప్పుడు వదిలివేయాల్సిందేనా? వేరే మార్గం ఏమైనా ఉన్నదా? అసలు వివాహం కుదరదా? ఈ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో నివృత్తి అవుతాయి. చివరి వరకు చూడండి. నా పేరు సూర్యదేవర వేణుగోపాల్, ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ కన్సల్టెంట్. జాతక చక్రంలో లగ్న స్థానం, ద్వితీయ స్థానం, చతుర్థ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానం, భాగ్యస్థానం, వ్యయస్థానం, ఈ స్థానాలన్నీ బలంగా ఉన్నప్పుడు ఇరువురు జాతకాల్లో వధూవరులకు ఇరువురు జాతకాల్లో ఇప్పుడు చెప్పినవన్నీ బలంగా ఉన్నప్పుడు లగ్నాల మధ్య మిత్రత్వం అధికంగా ఉన్నప్పుడు 18 గుణాలు రాకపోయినా సరే, అంటే మీరు అనుకునేటట్లు 18 పాయింట్లు రాకపోయినా సరే వివాహం చేసుకోవచ్చు. దానికి భయపడే అవసరం లేదు. గ్రహమైత్రి బాగా ఉన్నప్పుడు, తీవ్ర దోషాలు ఏమీ లేనప్పుడు, లగ్న స్థానం సప్తమ, ద్వితీయ, అష్టమ స్థానాలు బలంగా ఉన్నప్పుడు నిరభ్యంతరంగా మనం వివాహాన్ని 18 గుణాలు రాకపోయినా కానీ చేసుకోవచ్చు. 18 గుణాలు వస్తేనే చేసుకోవాలని కాదు, పూర్తి జాతకాన్ని మనం పరిశీలించాలి. గుణమేళన చక్రంతో పాటు జాతకాలు కూడా పరిశీలించి వధూవరుల మధ్య వివాహాన్ని నిర్ధారించాలి. కొన్ని నక్షత్రాల మధ్య నక్షత్ర సమన్వయ మిత్రత్వం కనుక లేనట్లయితే 18 గుణాలు ఉండవు. అటువంటి టైంలో మనం పూర్తి జాతకాన్ని సమగ్రంగా పరిశీలించాలి. వారి ఇరువురి జాతకాల్లో సుఖప్రదమైన వివాహం ఉన్నట్లు కనుక అయితే, దీర్ఘకాలం సుఖప్రదమైన వివాహ యోగం కనుక ఉన్నట్లయితే మనం ఆ వివాహానికి అంగీకరించవచ్చు. అంటే ఆ వివాహం సూటబుల్ అని చెప్పవచ్చు. అంటే 18 గుణాలు రాకపోయినా సరే జాతకంలో లగ్న స్థానం, ద్వితీయ స్థానం, చతుర్థ, సప్తమ, అష్టమ స్థానాలు బలంగా కనుక ఉండి లగ్నాల మధ్య మిత్రత్వం కనుక ఉన్నట్లయితే నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. దీని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. కేవలం గుణమేళన చక్రాన్ని బట్టే వివాహాలు నిర్ధారించకూడదు. పూర్తి జాతకాలు పరిశీలించాలి. వారి వివాహ ఆయుర్దాయం, వైవాహిక జీవిత స్థితి, సంతాన ప్రాప్తి, వారి జాతకాల్లో ఉండే దోషాలు, వీటన్నింటినీ పరిశీలించి మనం నిర్ణయం తీసుకోవాలి. జాతకాలు బలంగా ఉంటే 18 పాయింట్స్ అంటే గుణాలు రాకపోయినా కానీ వివాహం చేసుకోవచ్చు.